హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము సికింద్రాబాద్లో ఉన్న ₹1 భోజనంకి అయితే వచ్చామన్నమాట. వీళ్ళు ₹1కే భోజనం పెడతారు. ఇక్కడ ఎప్పుడు డైలీ అయితే ఉంటుందన్నమాట. ₹1కి దొరకడం అనేది చాలా గొప్పదనం. అసలు ఏం దొరుకుతుంది ₹1 అనేది వెళ్ళి చూసేద్దాం రండి. జార్జ్ రాకేష్ బాబు. ఈ కరుణా కిచెన్ అనేది గుడ్ సమారిటన్స్ ఇండియా అనే ఎన్జిఓ వారిది. సో ఇది 3 నెలల నుంచి మేము ఇక్కడ ₹1 కిచెన్ నడిపిస్తున్నాము. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్లో ₹1 కిచెన్ అనేది. ఓకే. తెలంగాణలోనే ఫస్ట్ టైం ఇది. ఆంధ్రాలో ఆల్రెడీ యానంలో ఉంది. ఓకే. మళ్ళీ ఢిల్లీలో ఉంది నాకు తెలిసినట్టు వరకు. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి అన్నదానం చేసేది. నేను అన్నదానం చేయకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నాన్ వెజిటేరియన్ అన్నదానం చేస్తే నా అన్నదానం అంతా వేస్ట్ అయిపోయేది. ఇంటికి వచ్చేయాలా మళ్ళీ అక్కడ పెట్టాలా అనేది అర్థం కాకపోయేది. సో అన్నదానం అనేది ఎట్లా పరిగెత్తుకుంటూ కాంపిటీషన్ లాగా చేయాల్సి వచ్చేది. హాస్పిటల్ ముందు నడు తొందరగా వెళ్దామని, తొందరగా వెళ్తే లైన్ కట్టేది. మేము లైన్ కొట్టి ఇట్లా వడ్డించేటప్పటికే ఇంకో వ్యాన్ వచ్చింది అనుకో, ఇట్లా మటన్ బిర్యానీ అని అందరూ వెళ్ళిపోయి ఇది ఎక్కడ బాధరా బాబు, అన్నదానం చేద్దామంటే కూడా ఎవడు తినేటోడు లేడు అన్నట్టు పరిస్థితి వచ్చింది. మాకు ఇచ్చే డోనర్స్ అంటే గత 12 సంవత్సరాల నుంచి నడిపిస్తాం కదా ఆర్గనైజేషన్. డోనర్స్ మాకు అన్నదానం చేయండి, ఈరోజు మా బర్త్డే యానివర్సరీ అని ఇస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే చాలా నిరాశ అయిపోతాం మనం. 12 గంటల నుంచి ఇంకా బండి వెళ్ళిపోయేదాకా ఎదురు చూస్తుంటాం అనమాట. ఎప్పుడు పోతారో మళ్ళీ మనది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఆయన అంతా పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ వస్తారు మనుషులు. అంత వెయిటింగ్ ఉంటుంది. ఆ టైంలో కూడా మళ్ళీ ఎవరైనా వస్తే వేస్ట్ అవుతుంది. సో అన్నదానం చేయాలని ఇష్టం ఉంది, కానీ ఏ విధంగా చేయాలో ఎట్లా చేయాలో తెలియదు. తర్వాత ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అడ్డా మీద మనుషులు పార్కులలో పడుకుంటారు కొంతమంది. ఆ ప్లేస్లో వెళ్ళి కూడా మనం అన్నదానం చేసేది లేదు. ఆ ప్లేస్లో అన్నదానం చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము డైలీ చేస్తాం కదా, మేము డైలీ చేసేది వచ్చి అందరికి తెలిసిన్నా కానీ సడన్గా ఎవరో ఒకళ్ళు ఆ పెళ్లిలో మిగిలింది తీసుకొచ్చి అక్కడ పెట్టే వరకు అందరు ఆడిపోతారు. అరే మనం రోజు పెడుతున్నాం రా భయ్, అది మళ్ళీ మర్చిపోయి ఆడపోయి లైన్ కట్టిరు. ఏం చేస్తాం, మనిషికి ఆశ అట్టుంటుంది, ఆకలి అట్టుంటుంది. సరేలే అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటిదంటే మాకు డొనేషన్ ఇచ్చే వాళ్ళకి వాల్యూ ఇవ్వాల, తర్వాత అన్నానికి వాల్యూ కట్టినోడికి అన్నం విలువ తెలుస్తుంది. ఆకలి ఉన్నోడికి అర్థమవుతుంది అన్నం విలువ. సో ఆ విధంగా ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేస్తే ఇండియాలో గౌతమ్ గంభీర్ దగ్గర ₹1 కిచెన్ అని పెట్టి ఆయన పెద్దగా పెట్టి ఉన్నాడు. సరే ఇది ట్రై చేద్దాం, ఇక్కడ మంచిగా ఉంటుందేమో. ఎవరు వస్తారు భయ్ ₹1కి ఏం మాట్లాడుతున్నావు, ఫ్రీగానే ఇవ్వాలి అని లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సరే మనం ₹1 అన్నా అనుకో, అరే ₹1 పెట్టినారా భయ్, ₹10 పెట్టాలంటారు. ఇటు చెప్పినా మనకు మంచి గురించే చెప్తున్నారు, కానీ మనం రీసెర్చ్ చేసిన దానికి మనం రెస్పాండ్ కావడానికి నేను ఏం చేశానంటే ₹1 కిచెన్ స్టార్ట్ చేశాను. రోజుకి ఎంతమంది వస్తున్నారు? డైలీ ఒక 250 నుంచి 300 మెంబర్స్ వస్తారండి. ప్రతిరోజు డైలీ 250 నుంచి 300 మెంబర్స్ వస్తారు. ఒక దగ్గర కూర్చొని బిచ్చం అడిగేటోళ్ళు అయితే రాదు, లేచి నడుచుకుంటూ వచ్చి తీసుకుంటారు. ఒక దగ్గర కూర్చొని అలవాటు అయిపోయి అక్కడ టెంట్ వేసుకుని బిచ్చగాళ్ళని ఎవ్వడు మార్వలేరు అన్నట్టుగా మనం ఎంత చెప్పినా వాళ్ళు మీరు ఏదైనా హోమ్లో పోయి ఉండండి, ఇక్కడ పని చేయండి అట్లా అంటే చేయరు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కొంచెం పని చేసుకుంటూ రూపాయి విలువ, ఆకలి విలువ తెలుస్తుంది. వలస కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చి అన్నం తినడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన కూలి పైసలు ₹50-60 పెట్టి అన్నం కొనుక్కోలేరు వాళ్ళు. ఆటో డ్రైవర్లు కూడా వస్తారు. ర్యాపిడోలో పటాన్చేరు నుంచి లేకుంటే బాలాపూర్ నుంచి డ్రాప్ పడింది అనుకో ఇక్కడికి, అలా ఇంటికి పోయి వాళ్ళ భార్య వండిన బిర్యానీ తినలేడు ఆయన. అవునవును. ఓకేనా అండి. సో ఆయన ఏమనుకుంటా అంటే ఇక్కడే ఏదైనా టిఫిన్ చేద్దాం ఇంటికి వెళ్ళేదాకా అనుకుంటాడు. సో ఈ ఆప్షన్ చాలా బాగా అనిపిస్తుంది. అవునవును. ఇప్పుడు మీరు చూస్తున్నారా, వాచ్మెన్ ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు, డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది టిఫిన్ కట్టుకొస్తారు, కొంతమంది చేస్తలేరు, డైలీ వర్కర్స్ కూడా ఉన్నారు. ఇది హోమ్లీ ఫుడ్ ఉంటుంది, ఇంట్లో కుకింగ్ చేసిన ఫుడ్ లాగా ఉంటుంది, ఇంట్లోనే ఫుడ్ అనుకోండి. సో ఆ విధంగా ఫస్ట్ డే 5 మెంబర్స్ వచ్చిండ్రు, సెకండ్ డే 156 మెంబర్స్ వచ్చారు. ఇంకా థర్డ్ డే నుంచి ఆగలేదండి. నాకు అనిపించింది నిజంగా ఆకలి విలువ తెలిసిన వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కోగలుగుతున్నారు. అవును, మనం ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి ఇంకా 2 ఆప్షన్స్ ఇస్తే బాగుండదు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తే తీసుకుంటాడు, వెంటనే ఎవరన్నా రాగానే అది సంచిలో పెట్టుకుని అక్కడ ఉరుకుతాడు, అది తింటాడు, మళ్ళీ సాయంత్రం ఆకలి కాదు. అట్లా అంతా
గజిబిజి అవుతుంది. సో దీనివల్ల ఏమనిపిస్తుంది అంటే, ఒకటి ఆకలి టైంకి 12:30 నుంచి 1 గంట వరకు పెడతాము, ఆ టైంకి వచ్చి తింటారు. తర్వాత రెండోది ఏంటంటే, నేను ఇక్కడ ఇస్త్రాకులు పేపర్ ప్లేట్స్ పెట్టట్లేదు, ఎందుకంటే దానివల్ల ఎక్కువ పరిసరాలు అంతా గలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎన్నిసార్లు హాస్పిటల్ దగ్గర అన్నం పెడతాం కదా లాస్ట్ 3 yearsలో, వెళ్ళిపోయేటప్పుడల్లా మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ఇట్లా చూస్తారు, మేము డ్యూటీ దిగి పోవాలా సార్, మళ్ళా కచరా చేసి. వాళ్ళకి బాధ అనిపిస్తుంది. నేను చేసే అన్నదానం అందరికి బాగుండాలి. సో అది అక్కలాగా బాగా అనిపిస్తలేదు. ప్రతిరోజు ఉంటుంది. సండే కూడా ఎవరన్నా స్పాన్సర్ చేస్తే సండే కూడా పెడతాం. 12 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు పెట్టేస్తాం అంతే, 2 hours అంతే. ఆ టైం తర్వాత పెట్టాం సార్, ఎందుకంటే ఇక దానికి ఉండదు ఇక వాల్యుయేషన్. అయిపోతుందండి, అయిపోతుంది. మీకు అసలు మీకు రూపాయికి పెట్టడానికి అసలు ఎలా సాధ్యం అవుతుందన్న? మీకు డొనేట్ చేయాలంటే దేనికి సార్ ఫ్రీగా పెట్టే టైంలో మేము ఫ్రీగా పెట్టేది, అప్పుడు రూపాయి తీసుకోకుండా పెట్టేది, అదే డోనర్స్ ఇచ్చేది. అదే డోనర్స్ ఇస్తున్నట్టు ఇప్పుడు రూపాయి అంటే ఏమైందంటే, నేను ఫిల్టర్ చేయగలిగిన, ఆకలి ఉన్నోడే ఈ స్పాట్కి వచ్చి తింటారు. అదే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మనకి డొనేట్ చేయాలంటే దేనికి డొనేట్ చేయాలనుకుంటే మా నంబర్కి ఫోన్ చేసి, మీ నెంబర్ 9502836 ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి వాళ్ళే వడ్డించవచ్చు. ఇది కార్డ్ అండి, కరోనాకి ఇచ్చిన కార్డు. ఇంకో మాట, ఈ 1 రూపీ కిచెన్ అనేది అందరు అంటారు ఫ్రీగా పెట్టేది కదా ముందు, ఇప్పుడు కూడా పెట్టచ్చు అంటే, దీనివల్ల ఫిల్టర్ అయింది. ఎవరెవరికి వాల్యూ తెలుసు వాళ్ళు వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కొని తింటున్నారు, అప్పటికప్పుడే తినేసి వెళ్ళిపోతారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా బిర్యానీ అవి తెస్తులేదంటే, వద్దురా బాబు చాలు మాకు టైం తిన. ఇంకోటి, ఈ 1 రూపీ కిచెన్ దేంతో కాంపిటీషన్ లేదండి. మీరు ఈ సైడ్ బై సైడ్ చూస్తే ఈ కిచెన్ పక్కన ఎక్కడ కూడా హోటల్ లేదు. ఎందుకంటే మేము ఎవరితో పోటీ పడడానికి కాదు, ఎవరినో అది చేయడానికి కాదు, జస్ట్ ఆకలి ఉన్న వాళ్ళు ఆకలి తీర్చాలి. ఎందుకంటే నేను కూడా జాబ్ చేసేటప్పుడు చాలాసార్లు వేరే సిటీస్కి వెళ్ళేది, వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన అన్నం దొరుకుతుందా, ఆకలి అవుతుంది అంటే అది దొరకదు, బా మన ఇంటికాడనే బెస్ట్ రా అంటాం. సో ఆ ఇంటిలో చేసిన భోజనం గుర్తు బాగా వస్తుంది ఆకలి అయినప్పుడు కదా. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నోళ్ళు ఇల్లు వదిలేసి పని చేసుకోవడానికి వస్తున్నారు, బతకడానికి. సో పాపం వాళ్ళకి ఏదో పెడుతున్నాం, సహాయపడుతున్నాం. మన హైదరాబాద్ వరల్డ్లోనే పెద్ద పేరు వస్తుంది. అట్లాంటి హైదరాబాద్లో మా ఎన్జిఓ కూడా ఏదైనా మంచి పని చేయడానికి ఉండాలనే ఆశతో ఇది మొదలుపెట్టాం. ఐటమ్స్ ఏమైనా మారుతాయన్నా, లేకపోతే ఎవ్రీడే ఐటమ్ మారుతాయి. ఒకరోజు పొంగల్, ఒకరోజు కిచిడి, ఒకరోజు టమాటా రైస్, అట్లా ప్రతిరోజు చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్, థ్యాంక్ యూ.